హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోయినాయి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే ఇన్ని డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు కదా, ఎందుకు అప్లోడ్ చేయలేదో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్ చూడండి ఎలా ఉంది. పికాక్ డిజైన్, పికాక్స్ వచ్చినాయి చూసారా, 4 పికాక్స్ వచ్చినాయి. బ్యాక్ వచ్చి చాలా చిన్ని పికాక్స్, చాలా అంటే చాలా బాగున్నది. డిజైన్ వచ్చి నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. పానీ వర్క్ చేసినప్పటికీ డిజైన్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది. చూసారా, ఇలా ప్యాడెడ్ లోడ్ చైన్ స్టిచ్, ఇలా డబల్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ సింగిల్ కలరే చూపించాను కదా, ఈ డబల్ కలర్ కూడా ఎలా వేయాలో నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అక్కడక్కడ డ్రాప్ షేపు కుందన్స్ తీసుకున్నాము, దాని చుట్టూ గొలుసు కుట్టు వచ్చింది. బ్యాక్ మొత్తం ఇలా ఫుల్గా వర్క్ అనేది వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చి. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ వచ్చి పికాక్ లేకుండా జస్ట్ డిజైన్ వర్క్ వేసి హైలైట్ చేసాము. హ్యాండ్కి వచ్చి 2 పికాక్స్ వచ్చినాయి. డ్రాప్ షేపు అక్కడక్కడ కుందన్స్ వచ్చి దాని చుట్టూ గొలుసు కుట్టు వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ అనమాట. లేదు మీకు ఫుల్ వద్దు, హాఫ్ కావాలంటే జస్ట్ పికాక్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. పికాక్స్ ట్రై చేయండి ఒకసారి. డిజైన్ పికాక్స్ని ఎలా గీయాలో ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి, నేను మీకు చూపిస్తాను. డిజైన్స్ కూడా ఎలా గీసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి డిజైన్స్ చేయటము. చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీ అందరికీ, ఆ డౌట్స్ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.